చిన్నగా తీసుకుంటూ వస్తా ఉన్నాం. రైట్. మా హాస్పిటల్లో హెడ్ ఇంజరీతో వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆపరేషన్ అయిన తర్వాత బ్రెయిన్ స్టెమ్ డెడ్ అయిన వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ విషయం తెలుసుకొని స్వతంత్రంగా ముందుకొచ్చి వాళ్ళ అవయవదానం చేయడం అనేది ఒక గొప్ప సంకల్పము, వాళ్ళు తీసుకున్న గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మీకు అందరికీ మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలని, తద్వారా ఎంతోమందికి అవయవాలు అవసరమైన వాళ్ళందరికీ ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అవయవదానం చేస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో తాత రమణయ్య గౌడ్ అనే వ్యక్తి శనివారం ప్రమాదవశాత్తు 2 వీలర్ యాక్సిడెంట్లో తీవ్రమైన దెబ్బ తగిలి మన గవర్నమెంట్ హాస్పిటల్కి రావడము, అక్కడ వాళ్ళు గమనించి మా హాస్పిటల్కి పంపించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీలో సిటీ స్కాన్ తీసి తలకు బాగా తీవ్రమైన దెబ్బ తగిలిందని దాన్ని సబ్డ్యూరల్ ఇవ్వటం అంటాము. అంటే బ్రెయిన్ మొత్తము బ్లడ్ క్లాట్ ఏర్పడటం అనమాట. వచ్చినప్పటికీ పరిస్థితి అతి తీవ్రంగా ఉన్నది, అతి ప్రమాదకరంగా ఉంది. అయినా కూడా ఒక ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో, రక్షించాలనే ఉద్దేశంతో మేము ఆరోగ్యశ్రీ పథకం కింద పేషెంట్కి ఇమీడియట్గా ఆపరేషన్ చేశాము. ఆ బ్లడ్ క్లాట్ తొలగించడం జరిగింది. అయినా కూడా తగిలిన దెబ్బ తీవ్రంగా ఉండడం వలన పేషెంటు బ్రెయిన్ స్టెమ్ డెడ్ అనే స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ బ్రెయిన్ స్టెమ్ డెడ్ అనే పరిస్థితి అంటే బ్రెయిన్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది, కానీ మనం వెంటిలేటర్ మీద కనెక్ట్ చేయడం వలన ఊపిరితిత్తులు, గుండె పనిచేయడం వలన రక్త ప్రసరణం అన్ని ఆర్గాన్స్ అవయవాలకి జరుగుతున్న పరిస్థితి ఉంటుందన్నమాట. ఇది మనకు హాస్పిటల్లో వెంటిలేటర్ కనెక్ట్ చేసిన వ్యక్తుల్లోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ పరిస్థితిలో ఏంటంటే ఒకసారి బ్రెయిన్ స్టెమ్ డెడ్ అని డిక్లేర్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పేషెంటు రికవర్ అయ్యే ఛాన్స్ లేదు. ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ బ్రెయిన్ పాడైపోయింది కాబట్టి, బ్రెయిన్ పాడైపోతే మనిషి చనిపోయినట్లే లెక్క అనమాట. కాకపోతే మా బావగారు తాత రమణయ్య పేరు. శనివారం రోజున ఉదయం 6:30 గంటలకి ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత మేము దగ్గర ఉన్న వాళ్ళు ఫోన్ చేయడం వల్ల 108 వెహికల్ నుంచి పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం నారాయణ హాస్పిటల్కి రికమెండ్ చేశారు. దాని తర్వాత మేము ఇమ్మీడియట్గా ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాము. తర్వాత ట్రీట్మెంట్ జరిగింది, సర్జరీ కూడా జరిగింది, బ్రెయిన్ సర్జరీ జరిగింది. తర్వాత 4 days ట్రీట్మెంట్ జరిగింది. ఈ 4 daysలో కూడా బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల ఎటువంటి రికవరీ కనిపించలేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ తీసుకుని వచ్చి బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేశారు డాక్టర్స్. తర్వాత ఆర్గన్స్ డొనేట్ చేయాలి అనుకున్నామంతా డెసిషన్ తీసుకొని. ఈ ఆర్గన్ డొనేషన్ అనేది చాలామందికి దీని గురించి ఏమీ ఎక్కువ తెలియదు, కానీ చాలా అపోహలు కూడా ఉంటాయి. కానీ మనకి ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఎదుర్కోవాలి. ఆర్గన్స్ డొనేట్ చేస్తే మన వల్ల ఇంకొక 10 కుటుంబాలు బాగుపడతాయి. చాలామందికి దీని గురించి అవేర్నెస్ ఉండదు. దీని ద్వారా అయినా కొంచెం అంతా అయినా తెలుసుకుంటే